ట్రస్ట్ని గెలుచుకున్న ఒకే ఒక కంపెనీ ఏదైనా రియల్ ఎస్టేట్లో ఉంది అంటే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అని పేరు ఎందుకు పెట్టారు అని చాలా మందికి డౌట్. నెక్స్ట్ రియాలిటీ ఐకాన్ మేడం. ఇలా ఒక వెంచర్ స్టార్ట్ చేస్తారో అలా అయిపోతుంది. ఎప్పుడైతే కస్టమర్లకు కావాల్సినట్టు మనం ప్రోడక్ట్ తయారు చేస్తే స్పెషల్గా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మంచి మంచి లొకేషన్స్ ఎలా పిక్ చేసుకుంటున్నారు? హైవే ఫేసింగ్ ఉండాలి, లేదా రోడ్ కనెక్టివిటీ బాగుండాలి, డెవలప్మెంట్కి ఆస్కారం ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి 6 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి? 3 హైవేలకి ఉన్నాయి మేడం. ఒకటి వరంగల్ హైవేకి, సాగర్ హైవేకి, శ్రీశైలం హైవేకి. ఇప్పుడు 4th సిటీ అనేది అన్ని హై క్వాలిటీ డెవలప్మెంట్సే. ఫుట్పాత్ దగ్గర నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర నుంచి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ అంటే 30% తక్కువలో వస్తుంది. 15 రోజుల్లో ఎవరైతే ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఈ వెంచర్లో కూడా. ప్రతి మీటింగ్లో కూడా అదే చెప్తాం. ఒక 100 మంది కస్టమర్లు మిస్ అయినా పర్వాలా, ఒక్క అబద్ధం కూడా ఆడదు. డెవలప్మెంట్స్ బాగుండి, ప్రాజెక్ట్ బాగుండి, లొకేషన్ బాగుంటే రియల్ ఎస్టేట్ లేదనే మాట ఎప్పటికీ ఉండదు మేడం. కొనేవాళ్ళు కొంటనే ఉంటారు, అనేవాళ్ళు అంటనే ఉంటారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో ఈ మధ్యకాలంలో చాలామంది సేవింగ్స్ కంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా సేఫెస్ట్గా ఉండాలంటే రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు అండ్ ఫ్యూచర్ కోసం రియల్ ఎస్టేట్నే చూస్ చేసుకుంటున్నారు. అయితే రియల్ ఎస్టేట్లో కూడా ఒక ట్రస్టబుల్ అండ్ రినౌండ్ కంపెనీ ఉంటే బాండు అని వెరిఫై చేస్తున్నారు. అందులో మేజర్గా చాలామంది ట్రస్ట్ని గెలుచుకున్న ఒకే ఒక కంపెనీ ఏదైనా రియల్ ఎస్టేట్లో ఉంది అంటే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్. అండ్ అంతేకాదు క్లయింట్స్ ఎలాంటి ప్రాజెక్ట్స్ తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళకున్న డౌట్స్ ఏంటి అని ఇవన్నీ కూడా వాళ్ళు ఒక సర్వే లాగా కండక్ట్ చేసి ఆ సర్వేలో వచ్చిన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుంటూ ఒక సొల్యూషన్ తీసుకొని వాళ్ళకి నచ్చిన ప్రాజెక్ట్స్, వాళ్ళకి నచ్చిన లొకేషన్స్లో తీసుకొని చాలా ఫాస్ట్గా అంటే హాట్ కేక్ సేల్ అయిపోయినట్టు సేల్ అయిపోతున్నాయి. సో అటువంటి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు రవి నంబూరి గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం రవి గారు, ఎలా ఉన్నారు? సూపర్ మేడం, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అసలు ఏంటండి ఇలా ఒక వెంచర్ స్టార్ట్ చేస్తారో అలా అయిపోతుంది. అసలు ఏంటి యూఎస్పీ ఏంటి అంటే పల్స్ పట్టుకున్నారా? ఆడియన్స్ పల్స్, కస్టమర్స్, క్లయింట్స్ పల్స్. అవును మేడం, మామూలుగా ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ని కస్టమర్ల దగ్గరికి తీసుకెళ్తారు. ఎలా తీసుకెళ్తారు? మా ప్రోడక్ట్ ఉంది రండి అని. ఎప్పుడైతే కస్టమర్లకు కావాల్సినట్టు మనం ప్రోడక్ట్ తయారు చేస్తే స్పెషల్గా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఎత్తుక్కోవటానికి కస్టమర్లు ఎప్పుడూ సెట్ చేస్తూనే ఉంటారు. అలా వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగానే మేము ప్రతి ప్రాజెక్ట్ని రూపొందిస్తున్నాం. కాబట్టి 1-2 months మ్యాక్సిమం టైం 2 monthsలోనే ప్రతి వెంచర్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటున్నాం. అండ్ నిజంగా ఒక మంచి ట్రస్ట్ అనేది జనాల్లోకి ఏర్పడడానికి చాలా ఇయర్స్ కృషి అవసరం. కానీ మీరు విత్ ఇన్ షార్ట్ స్పాన్లో ఆ ట్రస్ట్ని గెయిన్ చేసుకున్నారు. ఏం చేశారు? సర్వే ఏదో విన్నాను, అది ఒక్కసారి డీటెయిల్గా చెప్తారు. మేము అంతకుముందు మార్కెటింగ్ చేసిన కంపెనీలో వచ్చి కొనకుండా పోయేవాళ్ళు. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్లోగా ఉంది అంటున్నారు, కానీ యాక్చువల్ నిజానికి బాగుంది. ఇప్పుడు కస్టమర్లకు కావాల్సినట్లు ప్రొడక్ట్ ఉంటే సేల్స్ బాగా ఉంది. అయితే అప్పుడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి స్లో అయింది అనుకుంటున్నారు, కానీ బీఆర్ఎస్ 1 year ఉందనగానే కొంచెం స్లో అయింది. అప్పుడు 1 year దాకా కస్టమర్లు తీసుకెళ్ళటము, వాళ్ళు కొనకుండా వెళ్ళటము, కొంతమంది తీసుకోవటము, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండి కూడా ఆలోచించి చెప్తాను, ఇంట్లో అడిగి చెప్తాను అని అట్లా మొహమాటానికి వంకలు చెప్పి వెళ్ళిపోతుంటే ఇలా కాదు, అసలు కస్టమర్కి ఏం కావాలో తెలుసుకుందాం అని ఒక 1000 మంది కస్టమర్లు అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండి కొనటానికి సిద్ధంగా ఉండి కూడా కొనకుండా పోయినా ఒక 1000 మంది కస్టమర్లని మేము టార్గెట్ చేసుకున్నాం. మీరు వెళ్ళి 1000 మంది కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి 1.5 year పట్టింది మాకు సర్వే చేయడం. ప్రతిరోజు పర్సనల్గా మేము మా టీంతో వెళ్ళాం. మీకు మా అసోసియేట్ అన్నీ చెప్పే తీసుకుని వచ్చాడు కదా సైట్ దాకా. దూరం అని తెలుసు, అంత లాంగ్లో కంటే కొంచెం టైం స్పెండ్ చేయాలని, రిటర్న్స్కి టైం వెయిట్ చేయాల్సిందని తెలుసు. మరి కొందామని వచ్చి ఎందుకు కొనలేదు అని అడిగాం. అసలు మీరు ఎలా ఉంటే కొంటారు, మీ ఆలోచన ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒక 1000 మంది కస్టమర్ల దగ్గర మేము
సర్వే చేసి ఫీడ్బ్యాక్ తీసుకున్న తీసుకున్నాం. తర్వాత దానికి అనుగుణంగానే వెంచర్స్ ప్రతి అనేవి venture చూస్ ని, చేసుకున్నారా? right. అండ్ ఏ వెంచర్ చూస్ చేసుకున్నా ఫస్ట్ నేను ఒక 6 వెంచర్స్ నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను. అన్నీ మంచి ప్రైమ్ లొకేషన్, అమ్యూనిటీస్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. కనెక్టివిటీస్ బాగున్నాయి. అసలు అలాంటి మంచి మంచి లొకేషన్స్ ఎలా పిక్ చేసుకుంటున్నారంటే అది కూడా బ్యాక్గ్రౌండ్ వర్కా టీమ్? బ్యాక్గ్రౌండ్ వర్కే మేడం. ఓకే. అంటే నేను ఒక 150 గజాల ప్లాట్ కొంటే నేను కొంటానా, ఈ ప్లేస్లో నేను కొంటే నాకు రిటర్న్స్ వస్తాయా అనేది ఓకే. మనకి ఎప్పుడైతే ఆలోచన వస్తుందో, సేమ్ ఆలోచన మా కస్టమర్ల ఆలోచనే మా ఆలోచనకు మారింది కాబట్టి క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే మీరు ఏదైనా వెంచర్ స్టార్ట్ చేస్తారనమాట. ఓకే. మేము సర్వే చేసే క్రమంలో ఫస్ట్ అదే అడిగారు చాలామంది కూడా. ఎక్కడికో లోపలికి కాదు, హైవే ఫేసింగ్ ఉండాలి లేదా రోడ్ కనెక్టివిటీ బాగుండాలి, ఓకే. డెవలప్మెంట్కి ఆస్కారం ఉండాలి, చివరికి అమ్మిన వాళ్ళు మేము లేకపోయినా వాళ్ళు ఈజీగా అమ్ముకోగలగాలి. ఓకే. అంటే వాళ్ళకి ఎమర్జెన్సీ అమ్ముకోవాలనుకున్నా ఈక్వల్ టు క్యాష్ లాగా ఉండాలి మేము కొనే ప్లాట్ అని చెప్పి ప్రతి కస్టమర్ నుంచి వచ్చింది. ఓకే. 1000 మంది విని 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 మా ఆలోచన కూడా కస్టమర్ల ఆలోచన లాగా అయింది కాబట్టి డెఫినెట్లీ అలా 1000 మందిని మాట్లాడించారు అని ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. డెఫినెట్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తారు. ప్రతి వెంచర్ చూడగానే మాకు నచ్చింది అంటే 100% కస్టమర్కి నచ్చుతుంది. సో ఇప్పుడైతే మార్కెట్లో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటే మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఇప్పటికి అసలు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అని పేరు ఎందుకు పెట్టారు అని చాలా మందికి డౌట్. ఎన్ఆర్ఐసే కొంటారా లేకపోతే ఎన్ఆర్ఐలు వచ్చి వెంచర్స్ వేస్తున్నారని అదొక్కటి క్లారిఫై చేస్తారు. నెక్స్ట్ రియాలిటీ ఐకాన్ మేడం. ఓకే. ఎన్ఆర్ఐ అంటే నెక్స్ట్ రియాలిటీ ఐకాన్. మా ఫ్రెండ్స్ మా పార్ట్నర్స్ నంబూరి రవి ఐడియాలజీ అన్ని కలిసి వస్తాయి అన్నట్లు ఎన్ఆర్ఐ అని పెట్టడం జరిగింది. నిజానికి నెక్స్ట్ రియాలిటీ ఐకాన్. ఓ సూపర్. సో ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? దానికంటే ముందు చాలా అవార్డ్స్ వచ్చాయి, నేను చూశాను పర్సనల్గా వచ్చి ఆఫీస్కి. ఏంటి అవార్డ్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చెప్తారా? ఫస్ట్ హెచ్ఎంటీవీ నుంచి మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అని మనకి రామ్మోహన్ నాయుడు గారి దగ్గర నుంచి హెచ్ఎంటీవీ వాళ్ళు ఇప్పించడం జరిగింది. దానికి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు రావటం జరిగింది. దాంతోపాటు సుమన్ టీవీది బెస్ట్ బిల్డర్స్ అవార్డు, బిజ్ టీవీ, ఓకే టీవీ, అలా మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అని గుర్తించడం జరిగింది. మేము కస్టమర్లకి ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వడానికి అవార్డ్స్ చాలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ ఎందుకంటే 10 మందికి తెలుస్తే అవార్డ్స్ వచ్చినప్పుడు వీళ్ళు ట్రస్టెడ్ అన్నట్టుగా ఒక థాట్ అయితే వాళ్ళకు వచ్చేస్తుంది అనమాట, ఆలోచన. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 6 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? మాకు 3 హైవేలకి ఉన్నాయి మేడం. ఒకటి వరంగల్ హైవేకి, సాగర్ హైవేకి, శ్రీశైలం హైవేకి. ఇప్పుడు 4th సిటీ అనేది హాట్ టాపిక్ కదా. ఎక్కడ చూసినా 4th సిటీ. కర్తాల్ టోల్ గేట్ పక్కనే 4th సిటీ లిమిట్స్ లోనే హైవే ఫేసింగ్ తోటే గోల్డ్ స్పేస్ వెంచర్ని 24.5 ఎకరాల్లో డిటిసిపి రేరా అప్రూవ్స్ తోటి మొన్న ఈ మధ్య లాంచ్ చేసాం. ఓ 2 వీక్స్ అయింది. దాదాపు 35 ప్లాట్స్ దాకా కూడా సేల్ అయిపోయినాయి. అప్పుడే 2 వీక్స్కి 35 ప్లాట్స్ సేల్ అయిపోయాయి. మంచి ప్రైమ్ లొకేషన్, చుట్టూ విల్లా ప్రాజెక్ట్స్ ఏ ఉంటాయి మేడం. వావ్. సో అది వెరీ యాడెడ్ అడ్వాంటేజ్ అయిపోయింది కదా. డెవలప్మెంట్స్ ఏమున్నాయి చుట్టుపక్కల? ఇక్కడ నుంచి 500 మీటర్స్ దూరంలోనే మైసగన్ టెంపుల్ ఉంది. మన వెంచర్ పక్కనే 2 పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉండటం, వాటి పక్కనే విల్లాస్ ప్రాజెక్ట్, 1.5 ఆ రేంజ్ విల్లాస్ అమ్మే ప్రాజెక్టుల పక్కన మన వెంచర్ ఉంది. చాలా రీజనబుల్ అండి. కస్టమర్కి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉండే విధంగా మేము ప్రతి వెంచర్ని రూపొందిస్తున్నాం. మామూలుగా సర్వేలో కూడా తెలిసింది అదే. ఎప్పుడో 10-15 సంవత్సరాల తర్వాత ఉండే రేట్ ఇప్పుడు కాదు, ఇప్పుడున్న ప్రైస్ ఇస్తే మేము కొనడానికి సిద్ధంగా ఉన్నామని చాలామంది కస్టమర్లు చెప్పడం జరిగింది. ఆ విధంగానే ప్రతి వెంచర్లో కూడా ప్రైస్ ఫ్రెండ్లీ బడ్జెట్. ఈ వెంచర్లో మన కనెక్టివిటీ అనేది ఎలా ఉంటుంది? యాక్సెసిబిలిటీ మనకి తుక్కు కూడా ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 20 మినిట్స్ దూరంలోనే ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి కూడా 25 మినిట్స్ దూరంలోనే. కర్తాల్ టోల్ గేట్ పక్కనే, అంటే ఆనుకొనే ఉంటుంది. కర్తాల్ సిటీలోనే ఉంటుంది. మనకి షాద్నగర్ నుంచి ఇబ్రహీంపట్నంకి ఏదైతే రోడ్డు ఉందో ఆ చౌరస్తాకి వెరీ నియర్ బై ఉంటుంది. సో చాలా అబ్జర్వ్ చేశాను, అంటే వెంచర్స్ ఏవి తీసుకున్న జనసంచారం ఉన్న చోటనే ఎక్కువగా తీసుకున్నారు. కొన్ని వెంచర్స్ అసలు పేర్లు అక్కర్లేదు కానీ ఎక్కడో ఇంకా వెళ్తూనే ఉంటాం. బట్ మీది మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియాస్లో తీసుకున్నారు. సెజ్లో అలా ఏమైనా ఉన్నాయి ఇండస్ట్రియల్స్ కానీ ఐటీ? ఇప్పుడు 4th సిటీ అంటేనే మొత్తం ఇండస్ట్రీస్ అన్ని అక్కడే ఉంటున్నాయి. ఒకప్పుడు సైబరాబాద్ హైటెక్ సిటీ ఎలా వచ్చిందో అలాంటి హైటెక్ సిటీలు ఇక్కడ ఎన్నో రాబోతున్నాయి. నెట్ జీరో కార్బన్ సిటీగా, ఒక ప్రణాళికాబద్ధమైన 4th సిటీగా ఈ 4వ నగరాన్ని నిర్మిస్తున్నారు. కాబట్టి మంచి మంచి కంపెనీస్ వేరే దేశాల నుంచి కానీ
ఇక్కడ లోకలే కానీ చాలా కంపెనీస్ వస్తున్నాయి. దాంతోపాటు రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కూడా మనం ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం. సో మనకు ఇప్పుడు ఒక మంచి అవకాశం, అంటే రైట్ టైం అనుకుంటే ఇప్పుడు తీసుకుంటేనే మనం నెక్స్ట్ 2-3 years లో మంచి రిటర్న్స్ వస్తాయండి. ఎందుకంటే ఏఐ సిటీ అని, స్పోర్ట్స్ సిటీ అని చెప్పి రకరకాలుగా డెవలప్ 8 జోన్లుగా డివైడ్ చేసి డెవలప్ చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుంది. ఒక్కసారి డెవలప్మెంట్ స్టార్ట్ అయినా కూడా ఇంక ఇక్కడ కొనలేము. ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ విస్తరించడం ఎలా జరిగిందంటే పక్కన ఒకటి వస్తే కట్టుకుంటే అట్లా నడుస్తూ ఉంది, ఒక ప్రణాళిక ఏం లేదు. అందుకే మనకి హైటెక్ సిటీలో ఈవినింగ్ వెళ్తే ఒక 2-3 కిలోమీటర్లకు కూడా అరగంట గంట పట్టిన ఆశ్చర్యం లేదు. ఇలా ఇక్కడ అలా కాదు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్స్ కావచ్చు, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, ఈ అన్ని హైవేలను కలిపే విధంగా రేడియల్ రోడ్స్ కావచ్చు, ఈ 4వ నగరాన్ని ఒక నిజంగా ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్లో సిటీయే. డెఫినెట్లీ మన వెంచర్ ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అయ్యే దగ్గర ఎంత డిస్టెన్స్ లో ఉంది? ఫ్యూచర్ సిటీ లిమిట్స్ లోనే కట్టాలంటేనే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద వస్తుంది, లిమిట్స్ లోనే ఉంది. చాలా యాక్టివిటీస్ ఇవన్నీ చూసుకున్నా కూడా అమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు అని, ఎస్పెషల్లీ ఎవరైనా ఫ్లాట్ కొనడానికి మగవాళ్ళు చుట్టుపక్కల ఏమున్నాయని ఆలోచిస్తారు, ఆడవాళ్ళు మాత్రం లోపల ఎటువంటి అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఎప్పుడైనా వీకెండ్ వెళ్ళి ఉండాలనుకున్నా, లేకపోతే ఫ్యూచర్ లో ఏదైనా కట్టుకోవాలనుకున్నా, రెసిడెన్షియల్ గా ఉండాలనుకున్నా అని ఆలోచిస్తుంటారు. ఎటువంటి అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్? ఇప్పుడు డిటిసిపి రేరా అప్రూవ్డ్ కాబట్టి మెయిన్ రోడ్ 40 feet ఇచ్చాం, లోపలన్నీ కూడా 33 feet రోడ్ ఇవ్వడం జరిగింది. హై క్వాలిటీ అండి. మేము ఏది చేసిన ప్రతి వెంచర్ మీరు ఆల్రెడీ కొన్ని డెవలప్మెంట్స్ కూడా చూపించారు, ఆల్రెడీ మా డెవలప్మెంట్స్ మీకు చూపించాం కదా, అన్ని హై క్వాలిటీ డెవలప్మెంట్సే. ఫుట్పాత్ దగ్గర నుంచి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర నుంచి, ఎలక్ట్రిక్ లైనింగ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక 2 లక్షల లీటర్ల కెపాసిటీ తోటి వాటర్ ట్యాంక్ కానీ ప్రతిదీ కూడా ఇక్కడ కొంటే నాకు బాగుంటుంది, నా ఫ్యూచర్ బాగుంటుందని కస్టమర్ అనుకునే విధంగానే డెవలప్ చేయడం జరుగుతుంది. పార్కుల్లో డెవలప్మెంట్లు కూడా 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 75 సంవత్సరాల పెద్దవాళ్ళ దాకా కూడా ఆహ్లాదంగా ఎంజాయ్ చేసే విధంగా ప్రతిదీ డెవలప్ చేయడం జరుగుతుంది. సూపర్. ఈ వెంచర్ అయితే చాలా బాగుంది. అండ్ ఫోర్త్ సిటీ అనగానే కళ్ళు మూసుకొని అందరూ తీసేసుకుంటారు. అండ్ ఆల్రెడీ 35 plots అయితే సేల్ అయిపోయి, ఇంకెన్ని మిగిలాయండి ఇప్పుడు ఈ వెంచర్? ఇంకా 200 దాకా ఉన్నాయి మేడం. 200 plots ఉన్నాయి కాబట్టి హరి అప్ అంతే. సో నెక్స్ట్ వెంచర్ ఏంటి? ఎక్కడ? తర్వాత గట్కేసర్ ఏదులాబాద్. ఓకే. 28.5 acres హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. పేరేంటండి ప్రాజెక్ట్? అర్బన్ టౌన్స్ అండి. 28.5 ఎకరాలు, చాలా ప్రీమియం ప్రాజెక్ట్. 28 acres. మాది ఫస్ట్ వెంచర్ కాబట్టి మోడల్ వెంచర్ లానే దాన్ని రూపొందిస్తున్నాం. కేవలం ఒక ఆర్చ్కే ₹1,50,00,000 ఖర్చు అవుతుంది. ఆర్చ్కే 1,50,00,000 అవుతుంది. ఒక 5 కోట్లు 10 కోట్లు విల్లా ప్రాజెక్ట్ కొంటే ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో, అంటే క్లబ్ హౌస్ దగ్గర నుంచి టెంపుల్, పిల్లల బాక్స్ క్రికెట్ కానీ, టెన్నిస్ కోర్టు, ప్రతిదీ కూడా ప్రతి కస్టమర్ ఎంజాయ్ చేసే విధంగా చేసామంటే చేసాం. రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ మేము కూడా 2 months లో విల్లాస్ దాంట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాం. నెక్స్ట్ మంత్ 15th వరకు మార్టిగేజ్ రిలీజ్ అవుద్ది. రిలీజ్ కాగానే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తాం. ఎవరు అంటే తీసుకున్న వాళ్ళు విల్లాసా, లేకపోతే మీరు మోడల్ విల్లా లాగా? మోడల్ విల్లా లాగా మేమే చేస్తున్నాం. చాలా మంది ఎన్ఆర్ఐ కస్టమర్లు మాకు అప్రోచ్ అవ్వటం జరిగింది. ఎట్లాగూ కొన్నాం కదా, మీరు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మాకు కూడా చెయ్యండి అని. సరే ఒకటేసారి ఒక 20-30 విల్లా స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరైతే కొన్నారో వాళ్ళకి మంచి బెనిఫిట్ కూడా వస్తుంది. అంటే ఎంత కాస్ట్ ఉండొచ్చండి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత కలిపి? మామూలు 2,000-2,500 క్వాలిటీని బట్టి ఎస్ఎఫ్టీ ఉంటుంది కాబట్టి ఒక 200 గజాల్లో మనం ప్లాట్ తీసుకున్నా కూడా ఒక 60 లక్షల్లో విల్లాని రెడీ చేసుకోవచ్చు, ప్లాట్ వాల్యూ కాకుండా. సూపర్. అండ్ కనెక్టివిటీస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అర్బన్ టౌన్ నుంచి? మామూలుగా గట్కేసర్ అంటేనే ఎడ్యుకేషనల్ హబ్ గా ఆల్రెడీ డెవలప్ అయింది. ఇన్ఫోసిస్ కానీ ఔటర్ రింగ్ రోడ్డుకి వెరీ నియర్ బై. అంటే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి 10 నుంచి కూడా 5.5 kilometers దూరంలోనే ఉంటుంది. రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి 3 హైవేలు కనెక్ట్ చేసే విధంగా, అంటే హైదరాబాద్ నుంచి వరంగల్ హైవేకి, ఇప్పుడు రాబోతున్న హైదరాబాద్ నుంచి భద్రాచలం హైవేకి, విజయవాడ హైదరాబాద్ హైవేకి కూడా 3 హైవేలు కనెక్టివిటీ ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డుకి మన వెంచర్ ఉంటుంది. కాబట్టి ఎవరు ఇన్వెస్ట్ చేసినా చాలా అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. లోపల డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్న చుట్టూ డెవలప్మెంట్స్, మాదారం ఐటీ హబ్, ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ కానీ అవన్నీ కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ని మనం క్రియేట్ చేసే విధంగా ఉంది
ఓకే. ఎవరు ఇన్వెస్ట్ చేసుకున్నా ఇమీడియట్గా కట్టుకోవాలనుకున్నా ఒక 2-3 సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ రావాలనుకునే వాళ్ళకైనా బెస్ట్ చాయిస్ అర్బన్ టౌన్స్. సో పేరుకి తగ్గట్టుగానే మంచి ప్రీమియంగా ఇస్తున్నారు. చాలా అమ్యూనిటీస్ ప్రీమియం అండి. అన్ని ఇవన్నీ కూడా చాలా మంచి అమ్యూనిటీస్ ఇస్తున్నారు అనమాట. ఉమ్. అంటే మార్కెట్ ప్రైస్ కంటే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వాళ్ళు కొంచెం ఈక్వల్ గానే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ లోనే ఎక్కువగా చెప్పడం అంటూ ఏమీ లేదు. చాలా అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఇస్తున్నారు అని. మీకు ఎలా గిట్టుబాటు అవుతుంది అనేది చాలా మందికి డౌట్ రైజ్ చేస్తూ ఉంటారు. 30% తక్కువ ఉంటుంది మేడం. ఓకే. ఎందుకంటే మేము ఒకటే ఎయిమ్గా పెట్టుకున్నాం మేడం. ఏ వెంచర్నైనా 2-3 సంవత్సరాలు అమ్ముకుంటూ వెళ్ళటం కాకుండా 1-2 మంత్స్లోనే కస్టమర్లకు బెస్ట్ రేట్లో ఇస్తే వాళ్ళ ద్వారా మాకు రెఫరల్ బిజినెస్ వస్తుంది. డెఫినెట్లీ ఇంకొక ప్రాజెక్ట్ కొన్నా వేరే వాళ్ళే ప్రాజెక్ట్కి వచ్చి వెళ్ళొచ్చు. చెప్పడం వీళ్ళు కూడా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ అంటే 30% తక్కువలో వస్తుంది. Hmm. మా ఖర్చులను తగ్గించుకొని అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని రీజనబుల్ ప్రాఫిట్ తోటి ప్రతి వెంచర్ అంటే ఈ అర్బన్ టౌన్స్ వెంచర్ని మేము 18,999కి ఇస్తున్నాము. ఇదే వెంచర్ని ఎవరు చేసినా కూడా 30,000 తక్కువ ఇవ్వలేరండి. డెఫినెట్లీ అంటే 18,999 అనేది మంచి ప్రైస్, యాక్చువల్గా మంచి price. చాలా అఫోర్డబుల్ ప్రైస్. ప్రైస్ ఓకే. సో సైజెస్ వారీగా ఉంటాయి. ఎన్ని సైజెస్? దీంట్లో 152 యాడ్స్, 166, 200, 250 అలా ఉన్నాయి. ఓకే. ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ బ్లాక్ వైజ్గా డిజైన్ చేసాం కాబట్టి 152లో కూడా విల్లాస్ వస్తాయి, 200లో వస్తాయి, 166లో కూడా వస్తాయి. వావ్. సో డెవలప్మెంట్స్ విషయానికి వచ్చేసరికి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఈ వెంచర్లో. నిజంగానే 2 ఎందుకంటే, ప్రాజెక్ట్స్ ఇప్పుడైతే ఈ చెప్పిన ఈ 2 ప్రాజెక్ట్స్ అల్టిమేట్ గా ఉన్నాయి. అండ్ ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది అర్బన్ టౌన్స్. ఫస్ట్ ప్రాజెక్టు దానికోసం మేము 100 ఫీట్ రోడ్ ఇచ్చాం మేడం లోపల. ఓ, ఏదైనా కూడా 40 ఫీట్ 30 ఫీట్ హెచ్ఎండి అంటే సరిపోతుంది. డెఫినెట్లీ 40-30 ఉంటుంది చాలా వరకు. మామూలుగా 100 ఫీట్ ఇచ్చి డివైడరు అసలు హైఫై ఉంటుంది చూడగానే. మ్మ్. ఎక్కడైనా సరే కేబుల్స్, కరెంట్ కేబుల్స్ బయటికే ఉంటాయి. ఇక్కడ అండర్ గ్రౌండ్ కేబుల్ కనెక్షన్ ఇచ్చాం కాబట్టి Okay, underground రేపు మనం మంచి ఎలివేషన్ ఇచ్చుకున్నా కూడా బిల్డింగ్కి మ్మ్. మొక్కలు పెంచుకున్నా కూడా తర్వాత కొట్టేయాల్సి అవసరం రాకుండా చుట్టూ డెవలప్మెంట్స్ విషయానికి వచ్చేసరికి మన వెంచర్కి ఆనుకొని అంటే వెంచర్లో ఒక భాగంగానే 8 ఎకరాల్లో క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది. వావ్. రైట్ సైడ్లో వచ్చి స్కూల్ అంటే మన వెంచర్లో నుంచే దానికి ఎంట్రీ ఉంది. ఎంట్రీ. సో మంచి ప్రీమియం ప్రాజెక్ట్. ప్రీమియం ప్రాజెక్ట్ అండి. ఓకే. ఆ స్కూల్ సిద్ధార్థ స్కూల్ కూడా మన వెంచర్లో నుంచి వెళ్ళాల్సింది. ఓ, కన్స్ట్రక్షన్ చేస్తారు స్కూల్ కూడా అతి త్వరలోనే. దానికోసమే 100 ఫీట్ ఇవ్వడం జరిగింది. మధ్యలో డివైడర్ తోటి మీరు ఎక్కడా చూసి ఉండరు. అవుటర్ రింగ్ రోడ్డు మీద ఏవైతే లైట్స్ ఉన్నాయో అవే సేమ్ కరెంటు పోల్తో సహా అవే లైట్లు పెట్టాం. ఓ, నిజంగా మీరు అన్నారు అర్బన్ అని. సో ఆ ప్రీమియం లగ్జరీ అనేది తెలిసిపోతుంది అనమాట. 18,999 అనేది మంచి ప్రైస్ యాక్చువల్ గా అర్బన్ టౌన్స్. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? థర్డ్ నెక్స్ట్ వెంచర్ వచ్చేసి అర్ధసాగర్ మేడం. యాచారం దగ్గర సాగర్ హైవే ఫేసింగ్ తోటే ఉంటుంది. 11 ఎకరాల్లో టోటల్గా అన్ని కూడా 150 స్క్వేర్ యార్డ్సే ఇచ్చాం. ఓకే. మామూలుగా ఈ కమర్షియల్ ఉన్నాయి అన్ని కూడా పెద్ద పెద్ద సైజులు ఉంటాయి. అంటే 150 + 152 పెద్ద కావాలనుకున్న 2 ప్లాట్ తీసుకోవచ్చు. ఓకే. మాకు ఉండేది ఎప్పుడు అంతకుముందు కూడా ఒక డ్రీమ్ ఉండేది, హైవే ప్రాజెక్టులు అమ్మాలి లోపలికి కాదని. అవును. మేము ఆ వెంచర్ తోటి మేము సో అదే అదైతే స్టార్టింగ్ డైరెక్ట్ ఇంకా హైవే ఆనుకునే కి ఉంటది. connectivity మనం ఉంటుంది. డైరెక్ట్ గా ఇలా వచ్చి చూడొచ్చు అనమాట. చాలా బాగుంది ఆ ప్రాజెక్ట్ అయితే. అండ్ చాలా ఈజీగా సెల్ అయిపోయింది అని విన్నాను. ఇంకా దాదాపు ఉన్నాయా plots? 2-3 ప్లాట్సే ఉన్నాయి మేడం, అయిపోయినాయి. 2-3 ప్లాట్స్ అని ఎవరో అదృష్టవంతులు ఈ వీడియో చూసి ఎవరో అదృష్టవంతులు కాల్ చేస్తే నిజంగానే మంచి ప్రాజెక్ట్ అది యాక్చువల్ గా. సో లొకేషన్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది దానికి? ఇప్పుడు హైదరాబాద్ సాగర్ హైవే ఫేసింగ్ తో ఉంటుంది. అది కూడా 4th సిటీ లిమిట్స్ లోనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏదైతే తక్కెళ్ళపల్లి గేట్ ఉందో అంటే సాగర్ హైవేని శ్రీశైలం హైవేని కలుపుతా అమరావతి నుంచి బందర్ పోర్టుకి వెళ్ళే ఏదైతే అమరావతి ఎక్స్ప్రెస్ హైవే ఉందో ఆ హైవేకి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది వెంచర్. చుట్టూ డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి మేము చేసే డెవలప్మెంట్స్ హైవేకి ఉంది, డెవలప్మెంట్స్ బాగున్నాయి. ఎవరికైనా ఒక ప్రాజెక్టు, ఏ కంపెనీ అయినా ప్రాజెక్టు తయారు చేసినప్పుడు కస్టమర్లకు ఎప్పుడైతే బెనిఫిట్ మనకు కనిపిస్తుంటుందో చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. మేము చాలా షార్ట్ పీరియడ్లోనే అంటే 4 months బ్యాకే మనం లాంచ్ చేసుకున్నాము. ఇప్పుడు దాంట్లో రీసేల్ నడుస్తుంది. అంటే అప్పుడు మేము 14,999 2 బ్లాక్లుగా ఇచ్చిన దాంట్లో ఇప్పుడు 18,000 కస్టమర్లు అమ్ముకోగలుగుతున్నారు. రీసేల్ వాల్యూ కూడా నడుస్తుంది. చాలా మాకు 2 yearsకి 20,000 అవుద్దేమో అనుకున్నాము చేసేటప్పుడు. ఇప్పుడు 18,000 చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. సో ఇప్పుడైతే కొనుక్కోవాలనుకున్న వాళ్ళు 18,000కే 18కి తీసుకోవాలి. ఓకే. ఎన్ని ప్లాట్స్ ఉన్నాయండి?
ఇప్పుడు ఇంకా చాలా 2, తక్కువ 3 ఉన్నాయి మేడం, ప్లాట్స్ 2-3 ఎన్నో ప్లాట్సే ఉన్నాయన్నమాట. ఉన్నాయి. మార్టిగేజ్ ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి ఇంకో 12 ప్లాట్స్ వస్తాయి. ఇంకో 12 ప్లాట్స్ వస్తాయన్నమాట. అమ్యూనిటీస్ ఇవన్నీ కూడా మనకు మొత్తం చక్కగా కంప్లీట్ అయ్యి ఉంది. కంప్లీట్ ప్రాజెక్ట్. ఏది చేసిన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ వాళ్ళు మొత్తం డెవలప్మెంట్స్ చేసేస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్టిగేజ్కి సంబంధించి లేకపోయినా కూడా ఫస్ట్ మీరు చేసేస్తారు అని ముందైతే డెవలప్ విన్నాను. చేస్తాం మేడం. ఎందుకంటే చాలా మంది రిలీజ్ అయ్యాక కొంచెం డెవలప్మెంట్ మళ్ళీ సగం చేసి సగం స్టార్ట్ చేస్తారు కదా. సో ఎందుకు అలాగా అంటే కొంచెం కస్టమర్స్కి ఫ్రీగా అట్రాక్టివ్గా ఉండడానికా లేకపోతే వాళ్ళ ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవడానికా? ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవడానికి కస్టమర్ల మైండ్ సెట్ కూడా ఇప్పుడు అలానే ఉంది మేడం. ఓకే. తర్వాత చేస్తాము, తర్వాత వస్తాయి ఇక్కడ డెవలప్మెంట్స్ అన్నీ అంటే నమ్మరు. నమ్మే పరిస్థితి లేదు. లేదు. మనకంటే ఎక్కువ నాలెడ్జ్ కస్టమర్లకు ఉంది. డెఫినెట్లీ ఈ రోజు ఉందా తీసుకుంటా, ఇప్పుడు చుట్టూ డెవలప్మెంట్స్ వస్తున్నాయా తీసుకుంటా, తీసుకుంటా. ఒక 3 సంవత్సరాల తర్వాత రేటుకి ఇప్పుడు అమ్ముతావా తీసుకోను. చాలా రీజనబుల్ క్లారిటీగా ప్రైస్గా ఉన్నారు. అట్లా ఉంటేనే తీసుకుంటున్నారు. ఓకే. మేము ఇంత సక్సెస్ కావడానికి కూడా వాళ్ళ మైండ్ సెట్ తోటి మనం ప్రాజెక్ట్ చేస్తున్నాం ప్రాజెక్ట్స్ కాబట్టి చేయడం. ఆర్ధసాగర్ ఆ ఏరియాలో హల్చల్ చేసిందని చెప్పాలి. డెఫినెట్లీ. ఎందుకంటే విత్ ఇన్ 1.5 మంత్లో సేల్ అయిపోవడం అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యాక్చువల్గా. సో ఫోర్త్ ప్రాజెక్ట్ ఏంటి? ఫోర్త్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజ్ దాటగానే ఉంటుంది మేడం. ఓకే. ఎన్ఆర్ఐ బృందావన్ హోమ్స్. అది కూడా హైవే ప్రాజెక్టే. హెచ్ఎండిఏ రేరా అప్రూవల్స్ తోటి హెచ్ఎండిఏ ఫైనల్ ఎల్పి కూడా వచ్చింది. అంటే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవటానికి కూడా డైరెక్ట్ కట్టుకోవచ్చు. దాంట్లో వచ్చి 29 ఎకరాల్లో మనం డెవలప్ చేయడం జరిగింది. టోటల్ సీసీ రోడ్డు అన్నీ కూడా కంప్లీట్ అయ్యింది. రీజనబుల్ ప్రైస్ పెట్టి 17,999 పెట్టాం హైవే ఫేసింగ్ తోటి. గురునానక్ కాలేజ్ దాటిన తర్వాత ఒక 5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. లొకేషన్ కానీ కనెక్టివిటీ కానీ ప్రైజింగ్ కానీ మెయిన్గా చాలా అంటే క్లయింట్ని అట్రాక్ట్ చేసే విధంగానే ఉన్నాయి అండ్ ట్రస్ట్ వర్తీ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇంకా ఎన్ని సేల్ అయిపోయాయి ఇందులో మనకు? ఇంకా దీంట్లో 90 దాకా ప్లాట్స్ ఉన్నాయి మేడం. ఓకే. యాక్చువల్గా ఇది ఓల్డ్ వెంచర్. మేము ఓనర్ షేర్ ప్లాట్స్ని తీసుకొని మళ్ళీ డెవలప్ చేయడం జరిగింది. ఒక 90 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మంచి రీజనబుల్ ప్రైస్ అండి. అంటే దాదాపుగా ఒక 4 సంవత్సరాల క్రితం ఉన్న రేటు ఇప్పుడు మనం కస్టమర్లకు ఇస్తున్నారు. సో చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమున్నాయంటే స్కూల్స్, కాలేజెస్ అన్ని శ్రీ హిందూ కానీ గురునానక్ కానీ అక్కడే ఉంది. ఇది కూడా 4th సిటీ లిమిట్స్ లోనే ఉంది. హైవే ఫేసింగ్ తో ఉంది. హైదరాబాద్ సాగర్ హైవే ఫేసింగ్ తోటే ఉంది. చుట్టూ కూడా మనం ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశంలోనే ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాజెక్ట్ వచ్చి ఆలేరు హైవే మీదే ఉంది. ఆలేరు హైవే ఫేసింగ్ తోటే. ఓన్లీ హైవేస్ చూస్ చేసుకున్నారు. వెరీ నియర్ టు హైవేస్ లేదా పక్కన ఉన్న ఆనుకోవడానుకున్న దాదాపు హైవేనే మేడం. అన్ని కూడా ఇప్పుడు హైవే ఫేసింగ్ తోటి. ఆలేరు హైవేలోనే ఉందండి ఎన్ఆర్ఐ క్యాపిటల్ గేట్వే. ఎన్ఆర్ఐ క్యాపిటల్ గేట్వే ఇప్పుడు వరంగల్ సెకండ్ క్యాపిటల్ అయితే ఆలేరు గేట్వే లాగా ఉంటుందని క్యాపిటల్ గేట్వే అని పెట్టడం జరిగింది. పేర్లు కూడా చాలా అంటే మంచి లాజిక్ తో పెట్టారు యాక్చువల్గా అండ్ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే జనాలకు టక్కున క్లయింట్స్ కి చెప్పడానికి కూడా ఈజీగా ఉంటది ఇలా ఇందుకోసం అని చెప్పి. సో ఎన్ని ఏకర్స్ లో డెవలప్ చేశారు అది? ఇది 9 acres మేడం. ఆల్రెడీ సూపర్ డెవలప్మెంట్స్ టోటల్ సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఒక 70 ప్లాట్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి. 70 ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మార్టిగేజ్ కూడా 1 month లో రిలీజ్ అవుతుంది. మంచి లొకేషన్ కదండి, కనెక్టివిటీ చాలా బాగుంటుంది మేడం. ఎందుకంటే ఓల్డ్ రోడ్ ఏదైతే ఉందో హైదరాబాద్ వరంగల్ హైవే ఆలేరు సిటీలో నుంచి పోయినప్పుడు అందరూ ఆ రోడ్డుకి దగ్గరలో కట్టుకుందామని చూస్తారు. ఇప్పుడు యూసేజ్ అంతా ఇటు ఉంది కాబట్టి ఊరు మొత్తం కూడా ఈ రోడ్డుకి మెయిన్ రోడ్డుకి వస్తుంది కాబట్టి ఒక 200 meters 300 meters దూరంలో దాకా ఇల్లులు వచ్చేసినాయి. ఓకే. సో దగ్గరే మనకు చాలా మన చుట్టూ ఇల్లులు కనపడతానే ఉంటాయి. సెక్యూరిటీ పరంగా చూసుకున్న చుట్టూ కాంపౌండ్ వాల్ ఇచ్చాము, గేట్ ఇచ్చాము, సెక్యూరిటీ రూమ్ ఇచ్చాము. డెవలప్మెంట్స్ అన్ని మనకు ప్రాజెక్ట్ లో చేయడం కూడా చాలా బాగుంటాయి డెవలప్మెంట్స్ కూడా. ఓకే. సో చుట్టుపక్కల ఇంకా రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియా వచ్చిందంటే కళ్ళు మూసుకొని తీసేసుకుంటారు చాలా వరకు. సో ప్లాట్స్ అయితే మనకు అవైలబుల్ గా ఉన్నాయి. 70 వరకు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. డన్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఇక్కడ నుంచే ఇప్పుడు ఆలేరు క్యాపిటల్ గేట్వే నుంచే 3.5 kilometers దూరం. ఓకే. అంటే చిన్న బడ్జెట్ వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండాలని చెప్పి 3.5 అనేది ఇట్స్ వెరీ మినిమల్ డిస్టెన్స్. మేము 15 kilometers లోపలికి కూడా పోయి అమ్మాము ఒకప్పుడు. ఓకే. కానీ ఇప్పుడు కస్టమర్ల మైండ్ సెట్ అలా లేదు కాబట్టి. సో ఎన్ఆర్ఐ క్యాపిటల్ గేట్వే యూఎస్పీ పాయింట్స్ ఇంకేమైనా ఉన్నాయండి? ఎన్ఆర్ఐ క్యాపిటల్ గేట్వే స్పెషల్ ఏంటంటే మేడం చుట్టూ కూడా 18,000 ఉంది. ఓకే. మేము ఛాలెంజింగ్ ప్రైస్ గా 13,999 పెట్టాం. వావ్. అదే ఎందుకు? అదే డెఫినెట్లీ క్లయింట్ అడుగుతారు 18,000 ఉన్నప్పుడు మనం ఎందుకు 13,999? మేము ఒకటే మా ఖర్చులను తగ్గించుకొని అనవసరమైనవి కస్టమర్లకి బెస్ట్ రిటర్న్స్ రావాలంటే ఈ రోజు ఉన్న రేటే అమ్మాలని. ఈ రోజు ఉన్న రేటే అమ్మితే ఒక 2-3 years లోనే మంచి రిటర్న్స్ వాళ్ళకి వస్తాయి.
రేపు మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళటానికి ఈ మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన కస్టమర్లే మెయిన్ బేస్ లాగా ఉండాలనే ఉద్దేశంతో చాలా తక్కువ ప్రాఫిట్తో మేడం మేము ఒక 10 వెంచర్లు 12 వెంచర్లు వరకు ఇదే రేంజ్లో వెళ్ళాలని చూస్తున్నాం అన్ని హైవే ప్రాజెక్ట్స్ తోటి. చుట్టూ 18,000 ఉన్న దగ్గర మనం 13,999 ఇస్తున్నాం కాబట్టి ఈ 1 మంత్లో మనం దాదాపు వెంచర్ని సక్సెస్ఫుల్ క్లోజ్ సో చేస్తాం. ఇప్పుడు అర్థమైందంటే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ తొందరగా జనాల్లోకి వెళ్ళడానికి మినిమల్ ప్రాఫిట్స్ అనేవి మీరు పెట్టుకొని ట్రస్ట్ని గెయిన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు అనమాట. వావ్ సూపర్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటండి? 5th ఇక్కడ క్యాపిటల్ గేట్వే నుంచి 3.5 కిలోమీటర్స్ ఇక్కుర్తి రోడ్డు. అంటే అది కూడా ఏం లోపలికి ఏం కాదు, 60 feet రోడ్డుకే. 3.5 అంటే చాలా చిన్న డిస్టెన్స్, చాలా దగ్గర. రోడ్డుకి అటు ఇటు ఉంటుంది మొత్తం వెంచర్. 24.5 acres. సూపర్ డెవలప్మెంట్స్ మేడం. అది కూడా తక్కువ బడ్జెట్ 6,500కే గజాన్ని ఇస్తున్నాము. 6,500కే 6,500 కిలోమీటర్స్ కదా. అదేమో 14,000, ఇది 6,500. 6,500 చుట్టూ కూడా 9,000 10,000 నడుస్తుంది. మంచి ఆఫర్. మంచి ఆఫర్. కస్టమర్ ఇప్పుడు చిన్న బడ్జెట్ లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మంచి ఆఫర్. చాలా హ్యాపీ. అది ఒక 10 years వెయిట్ చేస్తే చాలు మంచి రిటర్న్స్ వస్తాయి. సో 3.5 kilometers దూరమే అన్నారు ఎన్ఆర్ఐ క్యాపిటల్ గేట్వేకి. సో దీని పేరు ఏమని పెట్టారు? టెంపుల్ సిటీ గ్రాండ్ మేడం. ఎందుకు అట్లా? చుట్టూ టెంపుల్స్ ఉన్నాయి. ఓకే, నైస్. మంచి స్పిరిచువల్ మోడ్ లో కూడా ఉండొచ్చు. యాదగిరి గుట్టకి ఒక 15-20 నిమిషాల్లోనే వెళ్ళొచ్చు. ఓ సూపర్. కొలన్పాక జైన్ మందిర్ కి కేవలం 6 kilometerల దూరంలోనే ఉన్నాం. జీడికల్లు రామాలయం టెంపుల్ కూడా వెరీ నియర్ బై ఉన్నాం. చుట్టూ టెంపుల్స్ ఉన్నాయి. ఆధ్యాత్మిక పరంగా కూడా మనం ఏ టెంపుల్కి వచ్చి ఒకరోజు ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టుకుని ఉండాలన్నా ఉండటానికి ఈజీగా ఉంటుంది. ఆ ఫీల్ రావాలని చెప్పి టెంపుల్ సిటీ గ్రాండ్ అని పెట్టడం జరిగింది. సో అండ్ ఇప్పుడు చాలా మంది స్ట్రెస్లో ఉన్నారు కూడా, చాలా వరకు యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ స్పిరిచువల్ మోడ్ని యాప్ చేసుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇది బెస్ట్ వెంచర్. అండ్ దట్టు 6,500కే వస్తుంది. 6,500కి ఇస్తున్నాం కదండి. డెవలప్మెంట్స్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాల. ఎన్ఆర్ఐ బ్రాండ్ కనపడే విధంగానే డెఫినెట్లీ మనకి కర్బింగ్ స్టోన్స్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ వర్క్ దాకా బీటీ రోడ్ కానీ 1,500 లీటర్ల కెపాసిటీ తోటి వాటర్ ట్యాంక్ కానీ ప్రతిదీ కూడా చుట్టూ కాంపౌండ్ వాల్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక 6,500 రూపాయల గజానికి ఇన్వెస్ట్ చేస్తే ఒక 10 yearsలో మంచిగా 15,000 అయ్యే విధంగానే చుట్టూ మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు తక్కువ తీసుకుంటేనే కొంచెం ఒక 10 years అంటే అదిగో ఇదిగో అంటే అయిపోతుంది. సింపుల్ లాజిక్ మేడం. ఇప్పుడు ఎక్కువ పెడితే తక్కువ టైంలో రిటర్న్స్ వస్తాయి. తక్కువ బడ్జెట్ లో కొంటే ఎక్కువ టైం వెయిట్ చేయాలి, ఎక్కువ ల్యాండ్ ఎక్కువ రిటర్న్స్ కూడా ఎక్కువ ల్యాండ్ కూడా వస్తుంది. చాలా మంది తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ల్యాండ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే. సో ఇది ఎలాగో ఆలేరు కనెక్షన్ కాబట్టి కనెక్టివిటీ అంతా సిమిలర్ గా ఉంటుంది. జస్ట్ 3.5 kilometers. ఇంకేమైనా యూఎస్పీ పాయింట్స్ ఉన్నాయా మనకి ఇక్కడ? ఈ టెంపుల్ సిటీ గ్రాండ్ లో వచ్చి 100 గజాలు కావాలని ఇస్తున్నాం కాబట్టి ఒక 6.5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్న ఒక ప్లాట్ సొంతం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది కదా మేడం, నాకంటూ ఒక ల్యాండ్ ఉండాలనేది. 6.5 లక్షల రూపాయలకి ల్యాండ్ దొరికిద్ది అన్న విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఫామ్ ల్యాండ్ రేట్లు కూడా లేవు అస్సలు లేవు. 6.5 lakh ఒక ప్లాట్ అంటే దట్టు మంచి ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇచ్చారంటే చాలా బాగుంటుంది. అండ్ చాలా మంది తక్కువ బడ్జెట్లో చూస్తుంటారు, మహా అయితే 10-15 అన్నా పెట్టాలనుకుంటారు. కొంతమంది 10 తక్కువలో కూడా ఉన్నాయంటే ఇది మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా బాగా కొంటున్నారు మేడం. మామూలుగా మేము మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ టార్గెట్తో స్టార్ట్ చేసాం కానీ వెంచర్ని మంచిగా 1000 గజాలు 2,000 గజాలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ ల్యాండ్ తీసుకునే కదా. చాలా సీనియర్ ఇన్వెస్టర్లు అందరూ కూడా తక్కువ రేటుది ఎక్కువ ల్యాండ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ రిటర్న్స్ కూడా వాళ్ళకి ఇప్పుడే అంటే ఫ్యూచర్ రిటర్న్స్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు, మంచిగానే వస్తాయి అన్నమాట. దాంతోపాటు అన్ని వెంచర్లు ఏదైతే పెట్టామో 15 రోజుల్లో ఎవరైతే ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఈ వెంచర్ లో కూడా ఉంది. ఓ సూపర్. 15 days లోపు మనము ఫుల్ పేమెంట్ చేస్తే ఫ్రీ రిజిస్ట్రేషన్. వావ్, మంచి ఆఫర్స్. ఇంకేమైనా ఆఫర్స్ పెట్టారా ఇలాగా? సో ఫైనల్లీ ప్రాజెక్ట్స్, లొకేషన్స్, కనెక్టివిటీ అండ్ మార్కెట్ ప్రైస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ మీరు ఈ 6 projectsలో ఏది ఎక్కువగా సజెస్ట్ చేశారు తీసుకోమని? అన్నీ మేమే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అనమాట ఇది. బట్ స్టిల్ ఎవరికి ఏ లొకేషన్ కావాలి అంటే లొకాలిటీలో అది వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకేమైనా ఆఫర్స్ నెక్స్ట్? ఇప్పుడు హాట్ టాపిక్ శ్రీశైలం హైవే ఉంది కాబట్టి గోల్డ్ స్పేస్ చాలా బాగుంటది మేడం. ఓకే. ఒక హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ
4వ సిటీ మన కళ్ళ ముందు డెవలప్ అవుతున్న డెవలప్ సిటీ. అవుతున్న సిటీ. అవి ఎవరి చేతిలో లేవు, ఆటోమేటిక్గా డెవలప్ అయినాయి. ఇవి అలా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఓకే. రేవంత్ రెడ్డి గారు ఛాలెంజింగ్గా తీసుకొని డెవలప్ చేస్తున్నారు కాబట్టి సో ఒక ఆర్గనైజ్డ్. ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన పని ఉండదు. ఓకే. మన కళ్ళ ముందు మన ప్లాట్ దగ్గర చుట్టూ డెవలప్మెంట్స్ని మనం ఉన్నప్పుడే చూడొచ్చు. మామూలుగా ఇప్పటివరకు ఎవరైనా మన పిల్లలకి వచ్చే తరానికి పై వచ్చే తరానికి పనికి వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు కస్టమర్ల మైండ్ సెట్ కూడా నేనున్నప్పుడే నా ప్లాట్ డెవలప్మెంట్ చూడాలి, నా రిటర్న్స్ నేనే ఆస్వాదించాలి, డెఫినెట్లీ నా పిల్లలకి నా చేత్తో నేను అందించాలని ఉన్నారు కాబట్టి. సో ఇటువంటి వెంచర్స్ లో మనం ప్లాట్స్ తీసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి అనమాట. ఓవరాల్ గా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ గురించి ఆడియన్స్ కి ఏమని చెప్తారు? ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఒక్కటే ఎయిమ్గా పెట్టుకుంది మేడం, మా దగ్గర ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు. డాక్యుమెంటేషన్ పరంగా చూసుకున్న 1954 నుంచి ప్రతిదీ లీగల్గా వెరిఫికేషన్ చేసి బుక్లెట్ని మనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు ఇస్తున్నాం. ఎవరు ఫుల్ పేమెంట్ చేసినా 2-3 days మ్యాక్సిమం 1 weekలో రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్తో పాటు ఈ లింక్ డాక్యుమెంట్ కూడా మా మార్కెటింగ్ హెడ్ సుధాకర్ గారు కానీ చాలామంది లీడర్స్ ప్రతి దాని మీద అవగాహనతో ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే మా మార్కెటింగ్ హెడ్ సుధాకర్ గారిని సంప్రదించి వారికి కావాల్సిన ప్లాట్ని, వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే ఏదైనా డౌట్ని నివృత్తి చేసుకోవచ్చు. సో ఇన్ని ప్రాజెక్ట్స్ డిస్కస్ చేసాం కాబట్టి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్లో ఎవరైనా ప్లాట్ తీసుకోవాలి ఒక వెంచర్లో అనుకుంటే ఏ ప్రైస్ రేంజ్ నుంచి ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి? ప్రతి ఒక్కరికి అందుబాటులో మేడం 6,500 నుంచి 20,000 వరకు. ఎవరైనా 6,500 నుంచి 20,000 ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మా వెంచర్లు చూస్తే ఎన్ఆర్ఐ మార్కు కనపడుతుంది. కస్టమర్లు ఒక్కటేనండి, వాళ్ళ ఆలోచన డెవలప్మెంట్స్ ఆలోచించాలి, రిటర్న్స్ ఆలోచించాలి. ఆ బాధ్యత మాకు అప్పచెప్పేస్తే రిటర్న్స్ అందిస్తాము, డెవలప్మెంట్స్ రెడీగా చేసి చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నాకు నచ్చింది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ టీమ్ మెంబర్స్ అసలు ఎంత నాలెడ్జబుల్గా ప్రతి ఒక్క క్వశ్చన్కి లాజికల్గా అనలిటికల్గా సమాధానం చెప్తున్నారు. ఏంటి ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నారా? ఒకవేళ కొత్తగా రియల్ ఎస్టేట్లో జాయిన్ అవ్వాలి అనుకుని కెరియర్గా చూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా మీరేమన్నా రథసారథిలాగా ముందు నడిపించే ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తున్నారా, ట్రైనింగ్స్? మేము రథసారథి కాదు మేడం, మా కంపెనీకి రథసారథులు మా లీడర్సే. డెఫినెట్లీ, ఎందుకంటే ఫుల్ ఎక్స్పర్ట్స్ మేడం. మేము ఎవరినైతే లీడర్గా అయినా అసోసియేట్గా అయినా జాయిన్ చేసుకుంటున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా 11 days ఎఫెక్టివ్ ప్రాపర్టీ అడ్వైజర్ కోర్సుని అటెండ్ అవ్వాల్సిందే. ఓకే. మామూలుగా ఈరోజు రియల్ ఎస్టేట్ చేస్తామని వస్తే పాంప్లెట్ ఇచ్చి బయటికి పంపించకుండా వాళ్ళని రియల్ ఎస్టేట్లో నిష్ణాతులను చేసే విధంగా 11 రోజులు ఆఫ్లైన్ ప్రోగ్రామ్ని మంచి రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న స్పీకర్లతోటి, అంటే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్, కస్టమర్ చూజింగ్, డీల్ క్లోజింగ్ దాకా ప్రతి విషయంలో, డిజిటల్ మార్కెటింగ్ కూడా అన్నీ నేర్పి 11 daysలో ఒక 2-3 సంవత్సరాలు చేస్తే వచ్చే అనుభవాన్ని 11 daysలో వాళ్ళని ట్రైన్ చేసి మనం కస్టమర్ల దగ్గరికి పంపిస్తాం. కాబట్టి కస్టమర్లకి అడిగిన ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుంది. మేము ఒక్కటే అనుకున్నాము, ప్రతి మీటింగ్లో కూడా అదే చెప్తాం, ఒక 100 మంది కస్టమర్లు మిస్ అయినా పర్వాలా, ఒక్క అబద్ధం కూడా ఆడొద్దని. డెఫినెట్లీ. అయితే ఇప్పుడు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏదైనా ఎలిజిబుల్ క్రైటీరియా ఉందా? క్వాలిఫికేషన్ కానీ అలా? క్వాలిఫికేషన్ ఏం లేదు, కానీ కంపల్సరీ 11 days ట్రైనింగ్ అయితే అటెండ్ అవ్వాల్సిందే. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఎవరు కస్టమర్ దగ్గరికి వెళ్ళినా ఎన్ఆర్ఐ బ్రాండ్కే ఇబ్బంది. కాబట్టి ఎవరైనా సరే ఎంత అనుభవం ఉన్నా సరే 11 days ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళే మన దగ్గర టీమ్ మెంబర్గా, టీమ్ లీడర్గా కొనసాగటం జరుగుతుంది. సో యూజువల్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ డల్గా ఉంది, అసలు ఏమీ కొనట్లేదు ఎవరు అన్న టైంలో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ మాత్రం దూసుకెళ్ళిపోతుంది. అసలు నిజంగా ఏంటి సక్సెస్ మంత్ర ఏంటి, అండ్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది మీకు? ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్కి రియల్ ఎస్టేట్ ఎలా అనిపిస్తుంది? మెయిన్ ప్రాజెక్ట్స్, మేము చూస్ చేసుకున్న ప్రాజెక్ట్స్, కస్టమర్లకు అందించే ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్, దాంతోపాటు మా లీడర్స్ నాలెడ్జ్, చుట్టుపక్కల మన వెంచర్లు ఎక్కడ చూసుకున్నా మేడం, ఏ వెంచర్లో చూసుకున్నా సరే సరౌండింగ్ డెవలప్మెంట్స్ని మెయిన్ చూసుకుంటాం మేము. ఇక్కడ కొంటే కస్టమర్కి లాభం వస్తుందా, పక్కన ఒక స్కూల్ వస్తుంది, కాలేజ్ వస్తుంది, వస్తే ఇక్కడ కొంటే లాభం ఎట్లా వస్తుంది, వేరే వెంచర్ల కంటే మనం రేట్ ఎలా ఛాలెంజింగ్ ప్రైస్ పెట్టాలి, మనం ఏం ఖర్చులను తగ్గించుకోవాలనేది ప్రతిదీ క్యాలిక్యులేషన్తో ఉంటాం. కాబట్టి ఏ వెంచర్ని తీసుకున్నా కూడా మనం అర్బన్ టౌన్సే చూసుకుందాము, నెలకి 40-50 ప్లాట్స్
అదే sale- అంటున్నా, పెద్ద అన్ని బడ్జెట్ ప్లాట్స్ ఎలా సేల్ అయిపోతున్నాయి అవుతానే మీకు, రియల్ ఎస్టేట్ Develop- లేనే లేదు, డల్ ఉంది Right. అంటున్నారు కదా. డెవలప్మెంట్స్ బాగుండి ప్రాజెక్ట్ బాగుండి లొకేషన్ బాగుంటే రియల్ ఎస్టేట్ లేదనే మాట ఎప్పటికీ ఉండదు మేడం. కొనేవాళ్ళు కొంటనే ఉంటారు, అనేవాళ్ళు అంటనే ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ అండి. డెఫినెట్లీ. సో చూసారు కదండి. సో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వాళ్ళు 6 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ అయితే ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్‌కి అన్ని యూఎస్పీ పాయింట్స్ అని చెప్పొచ్చు. మార్కెట్ ప్రైస్ దగ్గర నుంచి లొకాలిటీ అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పేరుకు తగ్గట్టుగానే డెఫినెట్లీ మంచిగా ఇస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఆల్రెడీ కొన్ని ప్లాట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతే కొన్ని మాత్రమే ఉన్నాయి. సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి ఒకసారి విజిట్ చేయండి, సైట్ విజిట్ చేయండి, అప్పుడే కొనండి. సో మీకు ఇంకా నమ్మకం వస్తది. థ్యాంక్ యూ సో మచ్ రవి Thank you, గారు. madam. థ్యాంక్స్ అలాట్.